నెహెమ్యా 4వ అధ్యాయం. విరోధులు అడ్డువచ్చుట. యూదులు గోడ కట్టుచున్నారని విని సన్బల్లటు ఆగ్రహము చెందెను, మమ్ము గేలి చేసెను. అతడు తన మిత్రులను సమరియా సైనికులను వినుచుండగా, ఈ వాజమ్మలేమి చేయగలరు? వీరు పట్టణంను పునర్నిర్మింపగలరా? బలులర్పించగలరా? పని ఒక్క రోజులో ముగించగలరా? ఈ మొనగాండ్రు బూడిద కుప్ప నుండి రాళ్ళెత్తి భవనములు కట్టుదురా అని పరిహసించెను. అప్పుడతని ప్రక్కనే నిలుచుండియున్న అమ్మోనీయుడు తోబియా, వారేమి గోడ కట్టగలరు? గుంటనక్క ఆ గోడ మీదికి ఎగిరినచో దాని రాళ్ళు కూలిపడుననెను. అప్పుడు నేను, ప్రభూ, వారు మమ్మెట్లు పరిహసించుచున్నారో చూచితివి కదా. వారి వేళాకోళము వారికే చుట్టుకొనుగాక. శత్రువులు వారిని బందీలను చేసి ప్రవాసమునకు కొనిపోవుదురుగాక. నీవు వారి పాపములను మన్నింపవలదు, విస్మరింపవలదు. మేము గోడను కట్టుకొనుచుండగా వారు మమ్మెగతాళి చేసిరి కదా అని ప్రార్థించితిని. మేము మాత్రము గోడ కట్టుచునే యుంటిమి. ప్రజలు ఉత్సాహముతో పనిచేసిరి కనుక అది సగమెత్తు వరకు లేచెను. సన్బల్లటు, తోబియా, అరబ్బులు, అమ్మోనీయులు, అష్డోడ్ పౌరులు మేము గోడ కట్టుచున్నామనియు గోడలోని కంతలన్నిటినీ పూడ్చివేయుచున్నామనియు విని ఆగ్రహించిరి. కనుక వారందరూ ఏకమై వచ్చి యెరూషలేమును ఎదిరించి మా పనికి అంతరాయము కలిగింపవలయునని కుట్రపన్నిరి. కాని మేము ప్రభువును ప్రార్థించి వారి రాకను గుర్తించుటకై మా ప్రజలను రేయి పగలు కాపు పెట్టితిమి. యూదీయులు బరువులెత్తు వారి శక్తి రోజు రోజునకు సన్నగిల్లిపోవుచున్నది. తొలగింపవలసిన రాయి రప్పలు ఇంకను విస్తారముగా ఉన్నవి. ఇక ఈ గోడను మనము ముగింపలేమనిరి. మా శత్రువులు తాము ఆకస్మికముగా వచ్చి మా మీద పడు వరకు మేము వారిని గుర్తింపలేమనుకొనిరి. మమ్ము చంపి మా పనిని ఆపివేయవచ్చునని తలంచిరి. మా శత్రువుల నడుమ వసించు యూదులు వచ్చి తాము తమ పట్టణముల నుండి వెడలివచ్చి మా మీద పడుటకు సిద్ధముగా ఉన్నారని 10 సార్లు వార్త పంపిరి. కనుక మా ప్రజలకు కత్తులు, బల్లెములు, విండ్లు ఇచ్చి గోడ ముగియని తావులందెల్లా గోత్రముల వారీగా కాపుంచితిమి. మా జనులు భయపడుచుండిరి. కనుక నేను వారిని, వారి నాయకులను, అధికారులను హెచ్చరించుచు, మీరు శత్రువులను చూచి భయపడవలదు. మన ప్రభువెంత శక్తిమంతుడో ఎంత భయంకరుడో తెలుసుకొనుడు. మీరు మీ తోడి జనము కొరకు, మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు, మీ కుటుంబముల కొరకు పోరాడుడని పలికితిని. మా శత్రువులు మేము వారి పన్నాగములను గుర్తించితిమనియు ప్రభువు వారి యత్నమును విఫలము చేసెననియు గ్రహించిరి. మేమందరము మరలా గోడ కట్టుటకు పూనుకొంటిమి. ఆనాటి నుండి మా ప్రజలలో సగము మంది మాత్రమే పనిచేసిరి. మిగిలిన సగము మంది బల్లెములు, డాళ్ళు, విండ్లు, కవచములు తాల్చి గోడకు కాపు కాచిరి. మా నాయకులు గోడను కట్టు వారికి పూర్తిగా మద్దతునిచ్చిరి. గోడ కట్టువారు ఒక చేత పని చేయుచు మరి ఒక చేత ఆయుధము తాల్చిరి. పనివారందరూ నడుమునకు కత్తి వేలాడగట్టుకొనిరి. అపాయమును ఎరిగించుచు బూర నూదువాడు నా ప్రక్కనే ఉండెను. నేను ప్రజలతో, వారి నాయకులతో, అధిపతులతో మనము చాలా దూరము వరకు విస్తరించియున్న గోడ మీద పనిచేయుచున్నాము. ఒకరికొకరము చాలా ఎడమున ఉన్నాము. బూర చప్పుడు వినిపింపగానే
ఎక్కడున్నా మీరెల్లరూ నా చుట్టూను ప్రోగుకండు. మన దేవుడు మన పక్షమున పోరాడునని నుడివితిని. ఆ రీతిగా ప్రతిదినము మాలో సగము మంది వేకువజాము నుండి రేయి చుక్కలు కనిపించే వరకు పనిచేసిరి. మిగిలిన సగము మంది బల్లెములు చేపట్టి గోడకు గస్తు తిరిగిరి. నేనింకను ప్రజలతో, మీరెల్లరూ మీ మీ సేవకులతో రేయి నగరముననే ఉండిపోండు. మనము పగలిల్లా పనిచేసి రేయి పట్టణమునకు కావలి కాయుదమని చెప్పి తిని. నేను, నా మిత్రులు, నా సేవకులు, అంగరక్షకులు రాత్రి బట్టలు మార్చుకోమైతిమి. నిత్యము ఆయుధములు తాల్చియే ఉంటిమి. 5వ అధ్యాయం. నెహమ్యా సాంఘిక సమస్యలను పరిష్కరించుట. యూదయ స్త్రీలు, పురుషులు కూడా వారి సోదర యూదుల మీద అభియోగము తెచ్చిరి. కొందరు, మేము మా బిడ్డలము అనేకులము, మేము ధాన్యము తెచ్చుకొని తిని బ్రతుకవలసి వచ్చినదనిరి. మరికొందరు, మేము ధాన్యము తెచ్చుకొనుటకు మా పొలములు, ద్రాక్ష తోటలు, ఇండ్లు తాకట్టు పెట్టవలసి వచ్చినదని పలికిరి. ఇంకా కొందరు, మా పొలములను, ద్రాక్ష తోటలను కుదువబెట్టి డబ్బు అప్పు తీసుకొని ప్రభుత్వమునకు పన్ను కట్టవలసి వచ్చినది. మేము మా తోటి యూదుల వంటి వారము కామా? వారికి అవసరమైనవి మాకు మాత్రం అవసరము కాదా? మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా? అయినను మా బిడ్డలకు బానిసలు కావలసిన గతి పట్టినది. మా ఆడుపిల్లలని కొందరిని ఇదివరకే బానిసలనుగా అమ్మివేసితిమి. మా పొలములను, ద్రాక్ష తోటలను ఇదివరకే అన్యుల దగ్గర కుదువ పెట్టితిమి. కనుక బానిసలుగా అమ్ముడుపోయిన పిల్లలను తిరిగి కొని తెచ్చుకోజాలకున్నామని పల్కిరి. వారి మొర విని నేను మండిపడితిని. ఆ సంగతి నాకు నేనే ఆలోచించుకొని చూచుకొని ప్రజానాయకులను, అధిపతులను పిలిపించి చీవాట్లు పెట్టి తిని. మీరు మీ తోడి యూదులను పీడించి వడ్డీ వసూలు చేయుచున్నారు అని చెప్పి తిని. అటు పిమ్మట ప్రజలనందరినీ ప్రోగు చేయించి తిని. మేము అన్యజాతి ప్రజలకు బానిసరుగా అమ్ముడుపోయిన మన తోడి యూదులను మా శక్తి కొలది బానిసత్వము నుండి విడిపించుచున్నాము కదా. మీరు మీ సోదర ప్రజలను తోడి యూదులకే బానిసలుగా అమ్మివేయుచున్నారని మందలించి తిని. ప్రజానాయకులు నా మాటలకు జవాబు చెప్పజాలక మౌనము వహించిరి. నేను మరలా, మీరు చేయు పని మంచిది కాదు. మీరు దేవునికి భయపడి ఇట్టి దుష్కార్యములు చేయుట మానుకోవలయను కదా. అప్పుడు గాని మన శత్రువులైన అన్యజాతి ప్రజలు మనలను అవహేళనము చేయకుండా ఉండరు. మీ వలె నేను కూడా ఈ ప్రజలకు డబ్బును, ధాన్యమును అరువిచ్చితిని. నా స్నేహితులు నాతో పనిచేయువారు నట్లే చేసిరి. ఇప్పుడు మనమందరము ప్రజలీ అప్పులు తీర్చనక్కరలేదని నిర్ణయించుకొందము. కనుక నేడే ఈ ప్రజల పొలములు, ద్రాక్ష తోటలు, ఒలీవు తోటలు, ఇండ్లు ఎవరివి వారికి వదిలివేయుడు. డబ్బు, ధాన్యము, ద్రాక్ష సారాయము, ఒలీవు నూనె మొదలైన అప్పులన్నిటినీ మన్నించి వదిలివేయుడు అని పలికితిని. ప్రజానాయకులు, మేము నీవు చెప్పినట్లే చేయుదుము. వారి పొలములు వారికి ఇచ్చివేయుదుము. మేమిచ్చిన అప్పులు తిరిగి వసూలు చేయుము అని పలికిరి. వెంటనే యాజకులను పిలిపించి నాయకుల చేత వారెదుటనే ప్రమాణము చేయించి తిని. నేను నడికట్టుగా కట్టుకొన్న బట్టను విప్పి వారి ఎదుటనే దులిపితిని. ఇప్పుడు మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొననిచో ప్రభువు కూడా మీ ఇండ్ల నుండి, మీ పనుల నుండి ఇట్లే దులిపివేయునని నుడివితిని. అక్కడ గుమిగూడిన వారందరూ ఇట్లే జరుగునుగాక అని బదులు పలికి ప్రభువును సన్నుతించిరి. తర్వాత
వారందరూ తమ మాట నిలబెట్టుకొనిరి. నెహెమ్యా చిత్తశుద్ధి. ఇంకను రాజు నన్ను యూదా మండలమునకు రాష్ట్ర పాలకునిగా నియమించిన 12 ఏండ్లును, అనగా అర్తహషస్త రాజైన 20వ ఏటి నుండి 32వ ఏటి వరకు నేను నా బంధువులు ప్రజల నుండి రాష్ట్ర పాలకునికి లభింపవలసిన భోజన వేతనములను ముట్టుకుని ఎరుగము. నాకు ముందు రాష్ట్ర పాలకులుగా పనిచేసిన వారు వారి అన్నపానీయములకు గాను ప్రజల నుండి రోజునకు 40 వెండి నాణెములను వసూలు చేసి వారిని వేధించెడివారు. వారి సేవకులు కూడా ప్రజలను పీడించెడివారు. కాని నేను దేవునికి భయపడి అట్టి దుష్కార్యములు చేయనైతిని. నా శక్తినంతటినీ గోడ కట్టుటకు ధారపోసితిని. నేను పొలము పుట్ర సంపాదించుకోలేదు. నా తోడి పనివారందరూ గోడ కట్టుటలో నిమగ్నులైరి. దినదినము 150 మంది యూదనాయకులు అధిపతులు నా ఇంట భోజనము చేసేడివారు. ఇంకను ఇరుగు పొరుగు జాతుల ప్రజలు కూడా నా ఇంటికొచ్చి అన్నము తినిపోయేడివారు. ప్రతిదినము 1 కోడెను, 6 మంచి పొట్టేళ్లను, చాలా కోళ్లను కోయించెడివాడను. 10 రోజులకు ఒకసారి ద్రాక్ష సారాయమును తెప్పించి నిల్వ చేసేడివాడను. ఇంత వ్యయమైనప్పటికీ రాష్ట్ర పాలకుని పోషణకు లభింపవలసిన పన్నును వసూలు చేయింపలేదు. ప్రజలప్పటికే దారిద్ర్య భారము వలన నలిగిపోవుచుండిరి. ప్రభూ, నీవు మాత్రము నేనీ ప్రజలకు చేసిన ఉపకారమును జ్ఞప్తి అందుంచుకొనుము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. కథా ప్రారంభము. మొర్దెకై కళ. మహాప్రభువైన అహష్వేరోషు పరిపాలనా కాలము 2వ ఏట నీసాను నెల మొదటి దినమున మొర్దెకయి ఒక కల కనెను. బెన్యామీను గోత్రమునకు చెందిన యాయీరు, షిమి, కీషు క్రమముగా ఇతని వంశకర్తలు. ఇతడు షూషను నగరమున వసించుచున్న యూదుడు. రాజు ఆస్థానమున పెద్ద ఉద్యోగి. పూర్వము బబులోనియా ప్రభువు నెబుకద్నెజరు యూదారాజు యెకోన్యాతో పాటు యెరూషలేము నుండి బందీలుగా కొనివచ్చిన వారిలో ఇతడు ఒకడు. మొర్దెకయి కన్న కల ఇది. భూమి మీద ఆర్తనాదమును, గందరగోళమును, ఉరుములును, భూకంపమును, కలవరపాటును గోచరించెను. 2 మహాసర్పములు యుద్ధమునకు సన్నద్ధమై వచ్చి భయంకరముగా కేకలిడెను. ఆ కేకలు విని నేలమీది జాతులన్నీయూ ప్రోగై ధర్మమును పాటించు జాతిపై యుద్ధమునకు తలపడెను. అది భూమి మీద చీకటి, బాధ, విచారము, పీడనము, కలవరపాటుతో కూడిన దుర్దినము. ఆ ఉపద్రవమును చూచి ధర్మమును పాటించు జాతి మిక్కిలి భయపడి మరణమునకును సిద్ధమయ్యెను. ఆ జాతి ప్రజలు దేవునికి మొరపెట్టిరి. ఆ మొర ఫలితముగా ఒక చిన్న చెలమ నుండి వెలువడినదో అన్నట్లు పెద్ద ఏరు పుట్టి పొంగిపారెను. అంతటా సూర్యుడు ఉదయింపగా వెలుగు కలిగెను. అప్పుడు దీనులైన ధర్మజాతి ప్రజలు ఔన్నత్యమును పొంది శక్తిమంతులైన వారిని మృంగివేసెను. ప్రభువు సంకల్పమును సూచించు ఇట్టి కల నుండి మేల్కొని మొర్దెకయి నిశితముగా ఆలోచింప మొదలెడెను. దాని భావము ఏమైయుండునా అని దినమంతయు తర్కించి చూచెను. 2వ అధ్యాయము. బిక్తాను, తేరేషు అను 2 నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయిచుండగా మొర్దెకయి వారి దాపున శయనించెను. ఆ నపుంసకులు
రాజు మీద కుట్ర పన్నుచుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్య చేయు పన్నాగముననున్నారని గ్రహించి ఆ సంగతిని రాజునకు విన్నవించెను. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొండ్రి. అహష్వేరోషు వారిని ఉరి తీయించెను. అతడి ఉదంతమునెల్లా రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడా ఆ సంగతిని లిఖించి ఉంచెను. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతులతో సత్కరించెను. అప్పుడు బొయుగ్యాను వంశజుడు హమ్మిదాతా కుమారుడు హామాను రాజు మన్ననకు పాత్రుడై ఉండెను. అతడు మాత్రము ఇరువురు నపుంసకులను చంపించినందుకుగాను మొర్దెకయికి కీడు చేయ తలపెట్టెను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. అది మన అంతరంగమును పరిశీలించు చూచును. దయ, విశ్వసనీయత రాజును కాపాడును. అతని సింహాసనము దయ మీదనే నిల్చును. యువకులకు గౌరవము బలము, వృద్ధులకు గౌరవము తలనరపు. తప్పు చేసిన వానికి దెబ్బలు మంచి శిక్ష. దెబ్బల వలన నరుల మనసులోని బుద్ధులు మారును.